వెల్కమ్ టు RL30 న్యూస్. శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం వితరణ. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రతివారం నిర్వహించే అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కాతా బాలకృష్ణ హాజరయ్యారు. వేపగుండ వాస్తవ్యులు పి సూర్యరత్నం, సింహాచలం మరియు బడదాకుసల్ వంశీ వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాదం వితరణ నిర్వహించారు. తుంపాల తాతారావు జ్ఞాపకార్థం వారి కుమారులు మధు ప్రసన్న దంపతులు ఆలయానికి విద్యుత్ సరఫరా అంతరాయం రాకుండా ఇన్వర్టర్ను బహుకరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదొక్కటే. స్వామివారిని 7 వారాలు దీక్ష పూని స్వామివారిని నిష్ఠగా పూజలు చేసి దీక్ష విరమించుకుని మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో స్వామివారికి చెప్పుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయ అర్చకులు తాతాచార్యులు మణికుమారాచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, కోవిరి జానకి, సావిత్రమ్మ, రామలక్ష్మి, సావిత్రి, హిమజ, స్వాతి, జీ పద్మ, చిన్నమ్మలు, కాంతమ్మ, గౌరీ, సావిత్రి, శ్రవణ్, సత్యవతి, లక్ష్మమ్మ, ఈశ్వరమ్మ, మంగమ్మ, భావనమ్మ, సంతు, చాముండేశ్వరి మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త పిలిచిమట్టి సీనియర్ నాయకులు కాటా బాలకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో తుంపాల తాతారావు గారు మా బ్రదర్ అవుతారు. ఆయన వారి సోదరులు, వారి అబ్బాయి మధు గారు, వారి కోళ్ళు కూడా వారు జ్ఞాపకార్థంగా ఈరోజు వారి స్వామివారికి ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఖరీదు ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చారు, చూసి స్వామివారికి నీళ్ళు ఉన్నారంటే కరెంట్ పోయిందంటే ఇన్వర్టర్ ఇస్తాం బాబా అని చెప్పి ఆయన అక్కడి నుంచి గల్ఫ్ ఉండి కూడా పంపించారు. వారికి స్వామి ఆశీర్వాదాలు. అలాగే మన రాజువాక హై స్కూల్ బొట్టేటి అప్పారావు గారు, జిల్లా గౌరవ సేవా సంఘం కార్యదర్శి బొట్టేటి అప్పారావు గారు, రమ్మ గారు దంపతులు జ్ఞాపక వారి అమ్మాయి మ్యారేజ్ సందర్భంగా వారు కూడా మ్యారేజ్ కళ్యాణ సందర్భంగా వారు ఆర్థిక సాయం అర్థం చేశారు. ఇదే కాకుండా మా ఆలయంలో కూడా పంచలోక విగ్రహాలు కూడా స్టార్టింగ్ లో కూడా దాదాపు 1,50,000 రూపాయలు పంచలోక విగ్రహాలు కూడా బొట్టేటి అప్పారావు గారు దంపతులు బ్రహ్మాండం ఇవ్వడం జరిగింది. వారు ఆలయం చాలా చేశారు. వారు ఏం చేసిన వారు చెప్పండి చెప్పి. అందరికీ నమస్కారం. ఈ బాంబే కాలనీ కొండ మీద తెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా దొడ్డిరావుడు గారికి, అలాగే మన మంత్రి గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా కాలంగా ఈ టెంపుల్ యొక్క కార్యక్రమాలు వాట్సాప్లో చూస్తూ ఉన్నాను. చూసి ఏదో డెఫినెట్గా నేను దేవుడి దర్శనం చేసుకుందామని అనుకునేవాడిని. కాకపోతే నాకు కుదరలేదు. ఈరోజు వచ్చానంటే డెఫినెట్గా ఆ దేవుడు సంకల్పం ఉంటేనే రాగలుగుతాం. గుడి కూడా ఈరోజు ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నాము. మీరు కూడా దాంట్లో సహకారం అందించాలని మంత్రి గారు, రావణ గారు నా దగ్గర రావడం జరిగింది. నేను ఈ గాజువాకలో చాలా టెంపుల్స్కి చాలా చేస్తున్నాను. అలాగే చెప్పకుండా ఈ కార్యక్రమం మీరు చేసే కార్యక్రమం చాలా మంచిది, నేను చూస్తా ఉన్నాను. డెఫినెట్గా నా వంతు నేను సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం దిగ్విజయం చేయగలుగుతున్నారు. ఎందుకంటే దిగ్విజయంగా అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నారంటే ఈ అందరూ కోఆపరేట్ చేస్తేనే, భక్తులందరూ కోఆపరేట్ చేసిన అవుతుంది. ఇలాగే ప్రతి వారం చేయడం అంత ఆషామాషి కాదు. మీ యొక్క యూనిటీ ఉండి మంచి అందరూ సహకరించి పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి గుడి డెవలప్మెంట్కే కృషి చేస్తున్న మంజుల గారు, మరి రావణ గారు ఇంత కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు దిగ్విజయంగా వారం చేయగలుగుతున్నారు. సో అలాగే ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు మంచి కార్యక్రమం ఎప్పుడు చేసినా సరే రాజకీయాల సంబంధం లేదు, గొమ్మతల సంబంధం లేదు, మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఇలాంటి కార్యక్రమం ముందు ఎన్ని చేసినా సరే నేను నా వంతు సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ, వైకుంఠ వెంకటేశ్వర స్వామి 65వ వార్డులో బానోజీ తోట బాంబే కాలనీ కొండపై గరుడాద్రి కొండపై వేచేస్తున్న శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మరి ఈ స్వామివారు నిలిచిన దగ్గర నుంచి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతున్నా నిత్యం కూడా ప్రతి శనివారం కూడా అన్నదానం అన్నది కంటిన్యూ కొనసాగుతుంది. ఇది స్వామివారి మహిమే అనుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఎన్నో ఆలయాలున్నాయి. మేము కూడా ఈ అన్నదానం కంటిన్యూగా నిర్వహించాలని
తాత్కాలిక విశిష్టత 7 వారాలు 7 శనివారాలు ఎవరైతే మొక్కుకొని వెళ్తూ ఉంటారో మరి ఆ 7 శనివారాలకి ముందే వారు మొక్కుకున్న కోరిక తీరిపోవడం జరుగుతుంది. మరి వారు అనుకున్న ప్రకారంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా ఆ నోట ఈ నోట తెలుసుకొని చాలా దూరభారం నుంచి ఈ రోజు తండోపతండాలుగా స్వామివారి దగ్గరికి వస్తున్నారంటే ఇక్కడ స్వయంభూగా తులసవనంలో పూర్వ రూపంలో ఉత్తర ద్వారాన్ని మరి ఎక్కడ ప్రపంచంలోనే 5వ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంగా మరి విశిష్టత మరి స్వామివారికి ఉంది కాబట్టి ఉంటుంది. ముసలమ్మగా వేపకొండ నుంచి వచ్చి అమ్మ నీ స్వామికి అన్నప్రసాదన కార్యక్రమం పెట్టుకుంటున్నాను సూర్యకాంతం గారు మరి ఆవిడ వచ్చి ఆవిడ ఆర్థిక సహాయం అలాగే హై స్కూల్ రోడ్ లో ఉంటారు రమా గారు వారి మరి కొత్త జంటగా వాళ్ళ పేరు మీద వారి కుమార్తె అల్లుడు వారి పేరు మీద కూడా ఈ రోజు స్వామివారి మహాప్రసాదం మేము కూడా భాగస్వాములు అవనివ్వండి అలాగని చెప్పి వారి కోరిక మేరకు కూడా ఈ రోజు ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం అలాగే ఎనిమిది ఇచ్చిన తాత మన మధు గారు మిస్సెస్ వారి జంట మరి పంపాల తాతారా గారు వాళ్ళ బాబు వారి వాళ్ళు ఆర్థిక సహాయంతో స్వామివారి కరెంటు పోతే చీకట్లో